హలో గైస్, మనకి జియో వచ్చేసి జియో బడ్జెట్ ల్యాప్టాప్ అనేది లాంచ్ చేసింది మనకి ఈరోజు. ఇది వచ్చేసి మనకు స్టూడెంట్స్ కోసము లేకుంటే ఆఫీస్ పర్పస్ కోసము ఒక తక్కువ రేట్లో ఒక మంచి ల్యాప్టాప్ కోసం చూసినట్లయితే ఈ ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి జస్ట్ 16,500 రూపాయలకి లాంచ్ చేసింది జియో వచ్చేసి. ఈరోజు ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ ఏంటి, దీనిది ఎప్పుడు సేల్ జరుగుతున్నదని దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం దీని ల్యాప్టాప్ గురించి మాట్లాడితే ఇది ల్యాప్టాప్ నేమ్ వచ్చేసి మనకు JioBook 4G మనకు ఇది ఈరోజు ఇండియాలో లాంచ్ చేసినారు జియో వాళ్ళు. ఇప్పుడు దీని ఫీచర్స్ వచ్చేసి మనకు ఇది మనకు 11 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది మనకు. దాంతోపాటు ఇది హెచ్డి డిస్ప్లే, ఇది హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లే, ఇది 11.6 హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లే మనకు. ఓవరాల్ డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకు బ్యాలెన్స్గా బాగానే ఉంది మనకు ఈ బడ్జెట్లో ల్యాప్టాప్ సైజ్ వచ్చేసి మనకు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఇది మీడియాటెక్ ప్రాసెసర్. ఇది అంటే మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మన ట్యాబ్స్లో మొబైల్స్లో వాడుతుంటాం కదా, అదే ప్రాసెసర్ మనకు అంత పవర్ఫుల్ ఏమి ఉండదు. నార్మల్ గ్యాస్ మనకు బేసిక్ వీడియో కాలింగ్ కానీ లేకుంటే చిన్న చిన్న ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ అట్లా చిన్న చిన్న టాస్క్స్తో మెయిన్ ఇది ఎక్కువ ఫోకస్ చేసింది వచ్చి స్టూడెంట్స్ కోసము. మనకి 10th క్లాస్ పిల్లలు కానీ లేకుంటే ఇంటర్ ఒక తక్కువ రేట్లో ఒక ల్యాప్టాప్ కోసం చూసారు కదా, వాళ్ళ కోసం అనుకొని చెప్పొచ్చు. దాంతోపాటు ఆఫీస్ పర్పస్, మూవీస్ కానీ ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవడానికి కానీ ఒక ట్యాబ్ కానీ ఒక ల్యాప్టాప్ మొత్తం మనకి అన్ని ఫీచర్స్ కొంచెం తక్కువ రేట్లకు వస్తుంది. బేసిక్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇది మనకు ప్రాసెసర్ కూడా అంత పవర్ఫుల్ ఏం కాదు, నార్మల్ ప్రాసెసర్. మనకు జస్ట్ చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు ఇది ప్రాసెసరు. మనకి హెవీ అయితే ఇది అప్పుడప్పుడైనా ల్యాక్స్ అనేవి ఉంటాయి కదా మనకు. సింపుల్గా ఓకే చిన్న చిన్న టాస్క్ అనేది చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్లో. దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 2 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది మనకు. ఏదైనా జూమ్ మీటింగ్స్ కానీ వీడియో కాలింగ్ కానీ మనకి దానికి యూజ్ అవుతుంది. ఇది సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు ఫ్రంట్ కెమెరా 2 MP వస్తుంది ఫ్రంట్ కెమెరా. దీంట్లో వచ్చేసి మనకు 4000 mAh బ్యాటరీ వస్తుంది మనకు. ఇది మనకు వచ్చేసి కంపెనీ చెప్తున్నది వచ్చేసి 8 hours దాకా వస్తుందని చెప్తుంది బ్యాటరీ బ్యాకప్. మనకి రఫ్ టు ఒక 6 to 5 hours దాకా రావచ్చు బ్యాటరీ లైఫ్ అనేది, అంతకన్నా ఎక్కువ రాదు. ఒకవేళ 8 hours వస్తుంది కదా మనకు, అంతే కాదు ఒక 2 hours తక్కువ వస్తుంది. ఓవరాల్ కంపెనీ చెప్పేది వచ్చేసి 8 hours బ్యాటరీ లైఫ్ అని చెప్తుంది. దాంతోపాటు 4000 mAh బ్యాటరీ. మన బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి బాగానే వస్తుంది మనకు, 5 hours దాకా వస్తుంది మినిమం. దీంట్లో మనకు ట్రాక్ ప్యాడ్ కూడా ఉంటుంది మనకి, అంటే మౌస్ ఉంటుంది మనకు. ఇది ల్యాప్టాప్ మీదే ట్రాక్ ప్యాడ్ అంటుందని మనకు అది కూడా ఉంది దీంట్లోన. ఇది వచ్చేసి మనకు 4G + వైఫై రెండు సపోర్ట్ చేస్తుంది మనకు. మీరు దీన్ని 4G మొబైల్ సిమ్ వేసుకుని వాడుకోవచ్చు, లేకుంటే వైఫై కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నెట్వర్క్ ఇష్యూ గురించి. ఇది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఓన్ జియో వస్తూ వస్తుంది మనకు. జియో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇది ఓన్గా జియో కస్టమైజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ మనకు. మనకి విండోస్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు. మనకి జియోకి సంబంధించిన జియో ఓఎస్ ఉంటుంది దీంట్లో ల్యాప్టాప్లో. ఓవరాల్గా గైస్ అన్ని ఫీచర్స్ చూసుకుంటే మనకు మనకి 16,500 రూపాయల్లో ఒక బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పవచ్చు. మనకి మెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ కోసమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు. మనకి తక్కువ రేట్ ఈ రేట్లో కలిసి మనకి యాక్చువల్గా మొబైల్స్ వస్తున్నాయి మనకి, మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ. మనకి జియో వచ్చేసి ఒక తక్కువ రేట్లో ల్యాప్టాప్ చేద్దామని ఇది 16,500కే ల్యాప్టాప్ అనేది లాంచ్ చేసింది మనకు. మనకి ఇంకా ప్రజెంట్ ఈ రేట్లో అయితే ఇదే అని చెప్పవచ్చు జియో ల్యాప్టాప్. మనకి 15,000 రూపాయలు 16,000కి ల్యాప్టాప్ అనేది రాదు కదా మనకు. మినిమం ఒక 20,000 to 25,000 దాకా పెట్టుకుంటే ఒక ల్యాప్టాప్ వస్తుంది, 20,000 మినిమం. ఇది వచ్చి మనకు తక్కువ రేట్లోనే ఒక మంచి బేసిక్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ 64 ఇంటర్నల్తో వస్తుంది మనకు. మనకి బేసిక్ కాబట్టి ఇంతే కదా, మనకి ఎక్కువ ర్యామ్ అనేది ఇవ్వలేదు. 4GB ర్యామ్ 64. మనం దీంట్లో మెమరీ కార్డ్ వేసుకొని 256 దాకా మనకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ స్లాట్ని. ఇక్కడ ఒకవేళ మెమరీ కార్డ్ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది దీంట్లో. 256 దాకా మనకి పెట్టుకోవచ్చు మెమరీ కార్డు. మీరు ఒకవేళ మూవీస్ కానీ ఫైల్స్ కానీ ఏదైనా ఉంటే మెమరీ కార్డ్ యూజ్ చేసుకుని దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కదా, ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 256 దాకా వాడుకోవచ్చు. ఓవరాల్గా గైస్ మనకు అన్ని ఫీచర్స్ వచ్చి బాగానే ఉన్నాయి మనకు. ఒక బేసిక్ ల్యాప్టాప్ 16,500కి ఈ ఫీచర్స్కి సరిపోతుంది మనకు. ఇది వచ్చేసి గైస్ మనకు August 5th మనకు ఫస్ట్ సెల్ అనేది దొరుకుతుంది మనకు. ఇది మనకి ల్యాప్టాప్ ఎక్కడ దొరుకుతుందంటే మనకు బయట రిటైలర్ షాప్ ఉంటాయి కదా జియోకి సంబంధించినవి, రిలయన్స్ కానీ జియో స్టోర్స్ కానీ మనకు అట్లుంటాయి కదా. బయట మనకు జియో స్టోర్లో రిలయన్స్ స్టోర్లో దొరుకుతాయి ల్యాప్టాప్లో. దాంతోపాటు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనకు, అమెజాన్లో వస్తుంది మనకి సేల్. మనకు August 5th మనకు సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. బయట రిటైలర్ ప్లస్ మనకు ఆన్లైన్లో రెండిట్లో దొరుకుతుంది. జియో స్టోర్స్ కానీ జియో reliance.coms కానీ మనకి జియోకి సంబంధించిన అన్ని స్టోర్లో దొరుకుతాయి. ఇది ఇంతే కలిసి ఈ వీడియో మనకు ఒకవేళ మీరు పిల్లల కోసం స్టూడెంట్స్ కోసము ఒక ల్యాప్టాప్ చూసినట్లయితే ల్యాప్టాప్ చూడొచ్చు, మనం ఒక లుక్ వేయచ్చు. ఇంతే కలిసి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతానండి.
అంతేకాక ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.